ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్ మీకు టూ మచ్గా హ్యాంగ్ అవుతుందా, లైక్ దిస్ మీరు ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేద్దామన్నా ఏం చేద్దామన్నా సరిగ్గా మీ యొక్క మొబైల్ మీకు వర్కౌట్ కావడం లేదా, అంటే వర్క్ అవ్వడం లేదా, లేదనుకుంటే మీరు ఎవరికైనా కాల్ చేద్దామన్నా ఏం చేద్దామన్నా టూ మచ్గా ల్యాగ్ అవుతుందా, లేదంటే మీరు ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినా ఏం చేసినా చాలా స్లోగా ఓపెన్ అవుతుందా, ఇది చూడండి. ఈ వీడియోలో మీకు మూడే ట్రిక్స్ని పరిచయం అనేది చేస్తాను. దీని ద్వారా మీ యొక్క మొబైల్ ఎంత సూపర్ ఫాస్ట్గా పనిచేస్తుందంటే నేను నోటితో చెప్పడం కాదు, మీకు లైవ్లో చూపిస్తాను. నెక్స్ట్ లెవెల్ అన్నమాట. జస్ట్ నేను చెప్పే ఈ 3 ట్రిక్స్ని మాత్రం మీ యొక్క మొబైల్లో మీరు అప్లై చేసుకోండి. మళ్ళీ జీవితంలో మీకు ఈ హ్యాంగింగ్ ప్రాబ్లం అయితే అసలు కనిపించడం కూడా జరగదన్నమాట. ఇకపోతే ఆ సెట్టింగ్స్ ఎక్కడి నుంచి ఉంటాయి, మనం ఏ విధంగా సెటప్ చేసుకోవాలి, ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క మొబైల్ మనకు హ్యాంగ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన యొక్క మొబైల్ యొక్క స్టోరేజ్ ఫుల్ అయిపోవడం. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీ యొక్క గ్యాలరీని ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్సో మినిమం మీకు వచ్చే ఎన్ని జీబీల స్టోరేజ్ అయినా పర్లేదు, దాంట్లో మీరు 80% ఖాళీ ఉండేటట్టుగా చూసుకోండి. లేదనుకుంటే 100% మీ యొక్క మొబైల్ ఆటోమేటిక్గా నా హ్యాంగ్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, నాకు అవుట్ ఆఫ్ 256 జీబీలో 180 జీబీ నాకు ఫుల్ ఉంది, నో ప్రాబ్లం అన్నమాట. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లోనే ఇంకొక ఆప్షన్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడు 181 ఉంది కదా, అలాంటప్పుడు దీన్ని కొంచెం మీరు ఫ్రీ అప్ అయితే చేసుకోండి. మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టు ఇక్కడ చూసుకోవచ్చు, రీసెంట్ డేటెడ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. ఇవన్నీ చెప్తాయి, మనం ఇప్పుడే డేట్ చేసినాయి కాబట్టి ప్రతి ఒక్కటి మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ ఆల్ పైన కొట్టేయండి. కొట్టేసిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు డెలీట్ ఆల్ అయితే కొట్టేయండి. ఇలా కొట్టేసిన మరుక్షణం ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నాకు 5 GB స్టోరేజ్ అయితే ఆటోమేటిక్గా రావడం జరిగింది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు ఇంతకుముందు 81 ఉండే 181 GB, ప్రజెంట్ చూసుకోవచ్చు 174, దాదాపుగా నాకు 5 GB ఫ్రీ అప్ అయితే కావడం జరిగింది అనమాట. ఇది ఫస్ట్ వన్ స్టెప్. పైగా పర్టికులర్గా మీరు చేసుకోవాల్సిన 100% సెట్టింగ్ అనమాట. దీని ద్వారా మీకు టూ మచ్ మొబైల్ ల్యాగ్ అవ్వడం, హ్యాంగ్ అవ్వడం ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు కంపల్సరీగా ఈ ఫస్ట్ వన్ స్టెప్ను మాత్రం కంపల్సరీగా ఫినిష్ అయితే చేసుకోండి. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన సెట్టింగ్ సెకండ్ వన్ సెట్టింగ్ ఏంటంటే, నార్మల్గా ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే మొబైల్ తీసుకున్నప్పటి నుంచి ఆ మొబైల్ని అప్డేట్ చేయడమే మర్చిపోతూ ఉంటారనమాట. అలాంటప్పుడు ఆ అప్డేట్ చేసిన కొద్దీ మన యొక్క మొబైల్ ఆటోమేటిక్గా స్పీడప్ పెరుగుతూ ఉంటుందన్నమాట. అందు గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీ యొక్క మొబైల్ అప్ టు డేట్లో ఉందో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఉన్నట్లయితే మాత్రం కంపల్సరీగా మీరు అప్డేట్ అయితే చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి చేస్తారంటే ప్రతి ఒక్క మొబైల్లో మనకు అబౌట్ ఫోన్ కావచ్చు, అబౌట్ డివైస్ పేరుతో ఈ సెట్టింగ్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ చూసుకోవచ్చు నాకు ఆటోమేటిక్గా నాకు వర్షన్ చూసుకోవచ్చు కింద Android 14 అయితే ఉంది, అయినప్పటికీ నాకు అప్ టు డేట్లో ఉంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. నాకు ఇక్కడ నుంచి 0% ల్యాగింగ్ ఇష్యూ అయితే కనిపించడం జరగదన్నమాట. ఈ విధంగా మీరు సెకండ్ వన్ సెట్టింగ్ అయితే కంపల్సరీగా చెక్ అయితే చేసుకోండి. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన థర్డ్ వన్ సెట్టింగ్ ఏంటంటే ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీరు దీంతోనే మీకు మొబైల్ చాలా అంటే చాలా స్పీడప్ పెరగడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీరు వీడియోని లైక్ అయితే చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్లో మీరు డెవలపర్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి ఎనేబుల్ చేస్తారంటే అబౌట్ డివైస్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడనే మీకు ఆండ్రాయిడ్ వర్షన్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే కనిపిస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు ఈ వర్షన్లోకి వెళ్ళేసి మీరు వర్షన్ పైన 7 టైం ట్యాప్ చేసిన మరుక్షణం మీకు సంబంధించిన డెవలపర్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఆన్ అవ్వడం జరిగింది. అలాంటప్పుడు ఈ డెవలపర్ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే మీ యొక్క మొబైల్ అడిషనల్ సెట్టింగ్లో అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కింద చూసుకోవచ్చు మనకు డెవలపర్ ఆప్షన్ పేరుతో లాస్ట్ నుంచి థర్డ్ వన్ ఆప్షన్ అదే ఉంటుంది. ఇక్కడ చూసుకో సింపుల్గా దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత దీంట్లో మనం 3 రకాల సెట్టింగ్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్లో మన యొక్క మొబైల్ స్పీడప్ పెరిగిపోవడం జరుగుతుంది అన్నమాట. మెల్లగా ఇలాగే మీరు కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేయండి. ఇక్కడ మనకు 3 రకాల సెట్టింగ్స్ అయితే కనిపిస్తుంటాయి అన్నమాట. వాటి పేరు వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు విండోస్ యానిమేషన్ స్కేల్ మనకు 1x ఉందన్నమాట. అలా కాకుండా ఇప్పుడు చూసుకోవచ్చు సింపుల్గా మీరు ఆఫ్ అయితే చేసుకోండి. దీంతో పాటుగా ట్రాన్సాక్షన్ యానిమేషన్ స్కేల్ కూడా మనకు 1 ఉంది కాబట్టి సింపుల్గా దీన్ని కూడా ఆఫ్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు యానిమేషన్ డ్యూరేషన్ స్కేల్ ఉంది, దీన్ని కూడా ఆఫ్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు మనం ఏది ఓపెన్ చేసినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఓపెన్ అవుతుంది. చూసారా ఎంత స్పీడప్ అయింది మొబైల్ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. వావ్, అసలు అమేజింగ్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనం చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. సపరేట్గా ఎంత స్పీడప్గా ఉంటుందంటే నేను నోటితో చెప్పడం కాదు, ఎంత స్పీడప్ ఓపెన్ అవుతుందో మీరే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు ఏం ఓపెన్ చేసినా ఏం చేసినా మీకు 0% ల్యాగింగ్ ఇష్యూ అయితే కనిపించడం జరగదన్నమాట. అంత స్పీడ్గా మీ మొబైల్ అయితే వర్క్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇకపోతే ఈ 3 సెట్టింగ్స్ మీ యొక్క మొబైల్లో చేసుకొని ఈ హ్యాంగింగ్ ప్రాబ్లం నుంచి మీరు పర్మనెంట్గా బయట అయితే పడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.